కార్యమని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడున్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి. అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు, ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి, మన అందరం కష్టపడాలి. మీరందరు సిద్ధమా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై హింద్, జై హింద్, జై హింద్.